నా ఆలోచన ఒకటే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటిని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేయాలి. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మీకు అవసరమైన కరెంటు మీరే వాడుకోవాలి. ఒకవేళ మీకు కరెంటు గాని అదనంగా ఉంటే గ్రిడ్కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ని తీసుకోండి. వ్యవసాయం చేసే రైతులు మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. పంప్ సెట్ దగ్గర మీరు వాడుకోవాలి. మీకు అవసరమైతే మీ ఇంటికి వాడుకోండి. ఇంకొక పక్కన మీ వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు చేసుకోండి. మీకు ఖర్చు తగ్గిపోతుంది. మీకు ఇచ్చే పంప్ సెట్ కూడా కుసుమ్ కింద ఉచితంగా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో రాబోయే 2-3 సంవత్సరాల్లోనే కనీసం 40 లక్షల ఇండ్లకి రూఫ్ టాప్ పైన కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇస్తాం. 2 కిలోవాట్లు 60,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. అదే మరి అందరికి కూడా 78,000 రూపాయల వరకు 3 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తాం. ఆ పైన ఖర్చు అయితే మీరు పెట్టుకోవాలి. బీసీలకు 98,000 ఇస్తాం. ఆ పైన అయితే అంటే అదనంగా ఒక 20,000 ఇస్తాం. ఆ పైన అయితే మీరు పెట్టుకోగలిగితే ఇంకా మీరు కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు, ఉండదు. దానివల్ల మాకు కూడా గ్రిడ్కు కూడా అదనంగా వెసులుబాటు వస్తుంది. నేను ఒకటే ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే వాడుకునే కార్యక్రమానికి కూడా ముందుకెళ్ళాం. ఒక సమర్థవంతంగా పనిచేస్తున్నాం. అందువల్లనే మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ పెంచిన కరెంటు ఛార్జీల్ని ట్రూ అప్ ఛార్జెస్ పెడితే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ గా చేసి యూనిట్కి 13 పైసలు 4,498 కోట్ల రూపాయలు మీ కరెంటు ఛార్జీలు తగ్గించాం.